హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనం ఇష్టపడే వాళ్ళ మధ్య మన మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే వీక్గా ఉంటుంది. అంటే ఒకళ్ళు సిన్సియర్గా ఉంటే ఒకళ్ళేమో పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్లోనే మీరంటే ఇష్టం లేదనంటే అసలు ఏ గొడవ లేకుండా అక్కడితో మనం కట్ చేసుకుంటాము. కానీ ఏంటి, కొన్నాళ్ళు కలిసిమెలిసి క్లోజ్గా మూవ్ అయిన తర్వాత మధ్యలో ఒకళ్ళలో సడన్గా చేంజ్ అనేది వచ్చింది అనమాట. వాళ్ళేంటి పట్టించుకోకుండా ఉండటము, పక్కన పెడటము, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటము, మెసేజ్లు చూడకుండా ఉండటము. వాళ్ళ కోసం మనమేంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి స్టేటస్లు మొత్తం కూర్చొని గంటలు కూర్చొని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ కోసం రకరకాలైనటువంటి అదేంటి ఎమోషనల్ స్టేటస్లు అనమాట. అంటే బాధలో ఉన్న ఇలాంటివన్నీ పెడతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా అబ్బాయిల్లో ఉన్నారు, అమ్మాయిల్లో ఉన్నారు. అబ్బాయిలు సిన్సియర్గా ఉండి ఆ అమ్మాయి నాకు కావాలి అని చెప్పి అంటే అమ్మాయిలు అవాయిడ్ చేసే వాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు పట్టించుకోరు. కొంతమంది ఏంటి అమ్మాయిలు సిన్సియర్గా వెంటబడుతుంటే నువ్వే కావాలి, నువ్వంటే ఇష్టము, నువ్వు ఎలా ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను అని చెప్పి అమ్మాయిలు బతివులాడుతుంటే అబ్బాయిలు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ అమ్మాయిలు. అలాగా మనకేంటంటే వాళ్ళు కావాలి, ఇది వరకు చూపించినటువంటి ప్రేమ అనేది మనకు తెలుసు, మన మనసుకు తెలుసు అనమాట. వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అనేటటువంటి సంగతి మన మనసు మనకు చెప్తుంది. కాబట్టి వాళ్ళని మనం వదులుకోలేము, వాళ్ళు మనకు కావాలి. వాళ్ళ ప్లేస్లో మరి వేరే ఎవరినన్ను తెచ్చుకొని సరే వాళ్ళు చీ అంటున్నారు కదా అని చెప్పేసి సరే వేరే ఎవరినన్ను తీసుకొచ్చుకొని వాళ్ళ ప్లేస్లో మనం పెట్టుకోలేము, మనం ఊహించుకోలేము. ఆ థాట్ కూడా మనకు ఊహించుకోలేము. మనకు వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళ కోసము మన ప్రేమ నిజమైనప్పుడు మనం ప్రేమించే వాళ్ళ కోసము ఇలాంటి ఈ పరిహారం కనుక మీరు చేస్తే ఈ పరిహారానికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మహానుభావులు చెప్తున్నటువంటి పరిహారాలు అనమాట ఇది. మీకు ఇదివరకు మేము చాలా చేసామక్క, మాకు రిజల్ట్ రావటం లేదు అని అంటే కొంతమందికి ఏంటంటే కొంచెం ఒక రకంగా మనుషులు ఒక రకంగా ఉన్నోళ్ళు ఏంటంటే తొందరగా మారిపోయి కాల్స్ చేయటము, కలవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే మొండి మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా వాళ్ళు దిగిరావటం అంటే అది చాలా కష్టము. కాబట్టి అలాంటి మొండి మనుషుల్ని, మొండి సమస్యలను దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఇవాళ నేను చెప్పేటటువంటి ఈ పరిహారం మీకు 100కు 1000% ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. మీరు ఆ ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ వండుకోవద్దు, కాస్త ఇల్లు శుభ్రం చేసుకోండి, పూజ ఏం అవసరంలా. ఈ పరిహారం వచ్చేటప్పటికి మనం శుక్రవారం కానీ ఆదివారం కానీ సంధ్యా సమయంలో చేయాలి. అలా చేసినప్పుడు మనకి చాలా తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. అసలు ఇది ఎట్లా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందర చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి గురువు గారు చాలా నమ్మకమైన వారండి, చాలా మంచివారు కూడా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీ సమస్యకు తగ్గట్లుగా గురువు గారి దగ్గర నుంచి మీకు మంచి పరిష్కారం దొరికిద్ది. అలాగే మీకేమన్నా డబ్బులు మేమేమన్నా ఎక్కువ ఇవ్వలేము అని అనుకున్న గురువు గారు అట్లా అడిగేవారు కాదు. మీకు న్యాయంగా మీ పరిస్థితిని బట్టి చూసి అడుగుతారు. కాబట్టి గురువు గారు చాలా నమ్మకమైన వారు. ఒక్కసారి మీరు నమ్మకంతో కాల్ చేస్తే మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరికింది. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. మనకి ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా మనకి సమాధానం చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతానం లేకపోవటం, వివాహం కాకపోవటం, వివాహం ఆలస్యం అవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది మనకి గురువు గారి దగ్గర దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 9511166664. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య చెబితే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు కావాలి. ఒకటి గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి. ఒకటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయ, ఇట్లా పసుపు రంగులో పండిన కాయ ఒకటి తీసుకోండి. ఈ 2 నిమ్మకాయలు తీసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి 2 దారాలు కూడా కావాలి. ఒకటి రెడ్ కలర్ దారము, ఒకటేమో ఎల్లో కలర్ దారం, 2 దారాలు కావాలి. అలాగే వచ్చి మనకి మార్కర్స్ ఇట్లాగా గ్రీన్ కానీ
పింక్ కానీ బ్లూ కానీ ఇట్లా మనకి ఇది కూడా బ్లూ మార్కర్ ఇట్లా ఇవి కావాలన్నమాట. అంతేగాని బ్లాక్ కానీ రెడ్ కానీ ఇవి మాత్రం వద్దు. మనకి బ్లాక్ రెడ్ తప్పించి మిగిలినవి ఏ కలర్స్ అయినా పర్వాలా. ఇది వచ్చేటప్పటికి భుజపత్రి ఆకు. ఈ భుజపత్రి ఆకు అనేది మనకి ఆన్లైన్ లో కూడా దొరికిద్ది. మీకు కావాలంటే ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు, లేకపోతే మనకి పచారీ షాపులు ఉంటాయి కదా అక్కడైనా దొరికిద్ది. ఎక్కడైనా భుజపత్రి ఆకు అంటే మనకి ఇస్తారనమాట. ఆ భుజపత్రి ఆకు కూడా తీసుకొని చిటికెడు పసుపు కుంకుమ కూడా కావాలి. ఇలా తీసుకొని మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ నిమ్మకాయలను కట్ చేసుకోండి. ఈ నిమ్మకాయలను ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయ చెక్క మీదేమో మీ పేరు, ఇప్పుడు నేను రాస్తున్నాను కదా, ఇప్పుడు ఈ నిమ్మకాయ చెక్క మీద నా పేరు రాయాలి. ఉమా అనుకోండి, ఇప్పుడు నా పేరు ఉమా కదా, ఉమా. ఒక నిమ్మకాయ చెక్క మీద ఇట్లా నా పేరు, ఇంకో నిమ్మకాయ చెక్క మీద మనకు కావాల్సినటువంటి వాళ్ళ పేరు అనమాట. ఏదో ఇప్పుడు ఏదో ఎవరో ఒకరి పేరు రాసుకోండి. ఇక్కడ ఏదో రాజా అనుకోండి, రాజా. అట్లా మీకు కావాల్సిన వాళ్ళ పేరు. అది అబ్బాయి అయితే అమ్మాయి కోసము, అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అట్లా చేసే వాళ్ళ పేరు, మనకు కావాల్సిన వాళ్ళ పేరు, మనం ఎవరినైతే కోరుకుంటున్నామో వాళ్ళ పేరు ఇట్లా రాసేసేసి మీరు ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదేంటి, పచ్చ నిమ్మకాయ మీద ఇక్కడ నేను ఉమా అని రాశాను కదా, ఇక్కడ వచ్చేసి ఒక చెక్క మీదేమో అబ్బాయి పేరు రాశా. తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇది పండిన నిమ్మకాయ కదా, ఈ పండిన నిమ్మకాయ మీద ఇక్కడ నేను ఉమా అని రాశాను కాబట్టి ఇక్కడ దీనికి ఇక్కడ రాజా అని రాయాలి. ఇక్కడ రాజా అని రాశాను కాబట్టి దీనికి ఒకదానికి రాజా, ఇక్కడ ఇంకో దానికి ఉమా. రసం కాకుండా చూసుకొని తుడుచుకొని పెట్టుకోండి. ఇలా రాసేసి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇలా మనకి రెడీ అయినాయి. ఇట్లా 4 చెక్కలు రెడీ అయినాయి. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉమాకి ఇక్కడ పక్కన రాజా, ఇట్లా ఆపోజిట్లో పచ్చి నిమ్మకాయకి పండు నిమ్మకాయ ఆపోజిట్ నేమ్స్ ఉమా రాజా. ఇక్కడ పచ్చి నిమ్మకాయకి ఇక్కడ పండు నిమ్మకాయ రాజా ఉమా. ఇట్లా రాసేసి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ నిమ్మకాయ మీద చెక్క మీద కొంచెం లోపల పసుపు, ఇంత కొంచెం చాలు, ఎక్కువ అవసరంలో. గింజలు తీసేసుకొని ఇట్లా పసుపు రాసేసుకొని కొంచెం కుంకుమ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా 4 చెక్కలకి ఇలాగే పెట్టుకోవాలి. ఎక్కువేం అవసరంలా, కొంచెం రాసుకున్నా చాలన్నమాట. ఇట్లా ఈ 4 చెక్కలకి మనం ఇట్లా పసుపు రాసుకొని, పసుపు ఏంటంటే మనకి శుభానికి గుర్తు. నేను ముందుగానే చెప్పా, పసుపు ఏంటంటే ఇద్దరు మనుషుల్ని కలపటానికి, మనం మంచి చేసేటప్పుడు ఇక్కడ పసుపు కుంకుమలను ఉపయోగిస్తాం కాబట్టి ఇలాగ మనం పసుపు కుంకుమలు ఇట్లా పెట్టుకొని చక్కగా ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ రాజా అని ఉంది, ఈ చెక్కకి దీనికి మధ్యలో వచ్చేసి ఇది భుజపత్రి ఆకుని ఇట్లా పెట్టేసేసేయాలి. ఈ భుజపత్రి ఆకుని ఇక్కడ పెట్టేసేసి నిమ్మకాయకి సరిపడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రాజా ఉంది కదా, ఇక్కడ ఉమా అనేటటువంటి పండినటువంటి కాయని ఇట్లాగా మనం పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది కూడా మనకు ఆపోజిట్, ఒకటి ఉమా ఒకటి రాజా ఉంది కదా, ఇక్కడ దీనికి కూడా అంతే భుజపత్రి ఆకుని తీసుకొని దీనికి కూడా మనం ఇట్లా పెట్టేసేసి దీని మీద మధ్యలో పెట్టేసేసి దీనికి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇట్లా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా 2 కాయలు ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. మీకు అర్థమైంది కదా, ఇట్లా 2 కాయలు ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకొని మీరేం చేస్తారంటే ఈ కాయలకి రెడ్ కలర్ దారం తీసుకున్నా, రెడ్ కలర్ దారం కొంచెం తీసుకొని మీరు ఇట్లాగా కొంచెం తుంచుకొని, మీ ఇద్దరు కలవాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మనము ఇక్కడ ఈ కలవాలి కాబట్టి మీ ఇద్దరిని కలపటానికి అన్నట్లుగా మనం ఇక్కడ ఈ దారాన్ని ఇక్కడ చుడతాం అనమాట.
మధ్యలో భుజపత్రి ఆకు అనేది చాలా శక్తివంతమైనది. భుజపత్రి ఆకు అనేది మనము ఇలాంటి పరిహారాల్లో ఈ భుజపత్రి ఆకు ఏంటంటే ఇద్దరు మనుషుల్ని కలపటానికి, మనలో ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి ఈ భుజపత్రి ఆకు అనేది చాలా బాగా పనిచేసిద్ది. కాబట్టి మీకు ఇది ఎక్కడైనా దొరికిద్ది. ఇది పెద్ద రేటు కూడా ఉండదు. కావాలంటే మీరు ఆన్లైన్లోనైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు చెట్లు దగ్గరలో అవకాశం ఉంటే చూసుకోండి, లేకపోతే పచారీ షాపుల్లోనైనా ఎక్కడైనా సరే దొరికిద్ది అనమాట. ఇట్లాగా ఇది కట్టేసుకొని దారం పెట్టుకోవాలి. ఇది పసుపు రంగు దారం ఒకటి, ఎరుపు రంగు దారము, పసుపు రంగు దారము 2 కట్టుకోవాలి. అట్లాగే పసుపు రంగు దారం కూడా ఇప్పుడు రెండిటికి 2 రంగుల దారాలు కట్టాలి. అలాగే పసుపు రంగు దారాన్ని కూడా కడుతున్నా. తెల్ల దారము ఇలాంటి నల్ల దారాలు ఇలాంటివి కట్టొద్దు. పసుపు ఎరుపు ఈ 2 దారాలు మాత్రమే కట్టాలి. మనం మార్కర్లు రాసేటప్పుడు మాత్రం బ్లాక్ రెడ్ తప్ప మీరు ఏ కలర్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. అలాగే వచ్చేసి ఇక్కడ దీనికి కూడా ఇంకా ఇట్లాగే సేమ్ దారం తీసుకొని దానికి కూడా కట్టుకోవాలన్నమాట. పసుపు రెడ్ 2 కలర్ దారాలు కట్టుకోవాలి. ఈ కలపటం కోసము, రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవటం కోసం, అవతల వాళ్ళు కూడా మన ప్రేమను అర్థం చేసుకొని మన దారికి రావటం కోసం. వాళ్ళు అంత మొండిగా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఫస్ట్లోనే చెప్పేసేస్తే మనకి ఈ బాధలన్నీ ఉండవు. కానీ మధ్యలో వాళ్ళ మనసు మార్చుకొని ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళే మనకు కావాలి. కాబట్టి ఇది మన నిజమైన ప్రేమ కాబట్టి మనం ప్రేమించే వాళ్ళం, మనం నిజమైన ప్రేమ కాబట్టి మనం ఇట్లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా? ఇట్లాగా ఇలా చేసుకొని పెట్టుకొని మీరేం చేస్తారంటే, ఈ పరిహారం నేను ముందుగానే చెప్తున్నా, మంచి కోసం అయితేనే చెయ్యండి. మీరు చెడు కోసం మాత్రం చెయ్యొద్దు. మీ ప్రేమలో మీకు నిజంగా సిన్సియర్గా వాళ్ళని ప్రేమించి వాళ్ళు మాకు కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే మీరు చెయ్యండి. అంతేగాని టైం పాస్కి చేయటము, మోసం చేయటము, ఇంకొకరితో మాట్లాడతాం మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడతాం తెలియకుండా ఇలాంటివి చేస్తే మాత్రం మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు. మీ ప్రేమలో నిజం ఉండాలి. ఆ మనిషిని ప్రేమించి ఆ మనిషే మాకు కావాలి, అతని గురించి బాధపడుతున్నప్పుడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇట్లా రాసేసేసి ఇప్పుడు ఇట్లా రెడీ అయినాయి కదా, ఇక మీరేం చేస్తారంటే మీరు మనసులో కోరిక చెప్పుకోండి. ఆ మనిషి మాకు కావాలి, మీరు ఏ మనిషిని అయితే కావాలనుకుంటున్నారో ఆ మనిషి పేరును మీరు మనసులో చెప్పుకొని, నాకు కావాలి, నాకు ఇదివరకు లాగా మాతో ప్రేమగా ఉండాలి, మాతో ఇదివరకు తెలిసి తెలియక ఉన్న మధ్యలో గొడవలైనా ఆ సమస్యలన్నీ పోవాలి అని చెప్పుకొని మీరు మనసులో మేమిద్దరం కలవాలి, మేము జీవితాంతం కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి, మధ్యలో ఏ కారణాల వల్ల కూడా మేము విడిపోకూడదు. ఇది భార్యాభర్తలైనా చేసుకోవచ్చు, భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు, భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు. మీకు థర్డ్ పర్సన్ మధ్యలో ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి మనుషుల్ని మార్చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు పోవాలని కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇట్లా చేసి ఇక మీరు మనసులో సంకల్పం చెప్పుకొని తర్వాత మీరు ఈ నిమ్మకాయలను ఏం చేస్తారంటే, పారే నీళ్ళల్లో కానీ లేకపోతే దగ్గరలో మాకు పారే నదులు కానీ ఏమీ లేవు అని అనుకుంటే మీరు బావిలో కానీ చెరువులు ఉంటాయి కదా కొంతమందికి, చెరువులో కానీ అవి కూడా మాకు దగ్గరలో ఇవ్వాలనుకుంటే కొంచెం దూరంగా ఎక్కడన్నా ఉన్నా కూడా వెళ్ళి వేసేసిరండి. ఎందుకంటే మన సమస్య అనేది పోవటం మనకు ముఖ్యం కాబట్టి ఎక్కడన్నా దూరంగా ఆ నీళ్ళల్లోనే పడేయండి. పచ్చని చెట్టు మొదట్లో ఇలా ఏం అవసరంలా నీళ్ళల్లో పడేస్తే మనకేంటంటే దోషం అనేది ఎవరు చూడకుండా బాగుంటుంది. కాబట్టి నీళ్ళల్లోనే పడేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఎందుకంటే ఇది చాలా మంచి పరిహారం. ఇది పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి పరిహారం అనమాట. ఈ భుజపత్రి ఆకు ఇవన్నీ నిమ్మకాయలు ఇవన్నీ ఏంటంటే కీడుని తీసేయటానికి, కలపటానికి ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీకు ఖచ్చితంగా 100కు 1000% రిజల్ట్ అనేది వచ్చిద్ది. మీ ఇద్దరు ఇప్పుడు కాదు, ఇక జీవితంలో ఎప్పుడు కూడా విడిపోకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనికొచ్చింది. మీరు చేసిన వెంటనే ఇక తీసుకెళ్లి పారే నీళ్ళలో పడేసేయండి. మీరేం ఉంచుకోవాల్సిన పని లేదు. 1 రోజు 2 రోజులు అట్లా ఏం ఉంచుకోవాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇక అట్లా పారేసేసి మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేయండి. మీకు చాలా మంచి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదా మనిషే రావటం కానీ, మొండి మనుషుల కోసం ప్రత్యేకంగా ఇది వాళ్ళు మీ దారికి రావటానికి ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. ఎన్ని చేసినా కూడా కొంతమంది ఏంటంటే మీరు కంగారు పడద్దు, రిజల్ట్ రావట్లేదు అక్క, చేయటం లేదు, ఫోన్ చేస్తారని అంటున్నారు కానీ చేయటం లేదు అని అంటారు. చేస్తారు, మీరు కొంచెం ఓపిక పట్టండి, చెయ్యకుండా ఎక్కడికి వెళ్ళరు.
ఎందుకంటే కొంచెం మొండి మనుషులు అయినప్పుడు కొంచెం టైం లేట్ అయ్యిద్ది కానీ చేస్తారు. కొంతమందికి తొందరగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు చూడండి. కొంతమందికి రిజల్ట్ కొంచెం లేట్ అయ్యిద్ది. మీరు లేట్ అయినంత మాత్రాన పరిహారాలు అనేవి అబద్ధాలు కాదుగా. ఇది నేనేమన్నా క్రియేట్ చేసి చెబుతున్నది కాదు కదా. పెద్ద పెద్ద పండితులు మహానుభావులు ఎంతమంది చెప్తున్నాయి అన్నమాట. అట్లా మీకు వాళ్ళ అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటది? అంత అవసరం ఏమీ లేదు. మీరు ఇంకా కావాలి, మాకు ఇంకా తొందరగా కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే కొంతమంది మొండిగా ఉండి మేమెందుకు చేయాలి అని అనుకుంటే మన సైడ్ నుంచి వాళ్ళే మనకు కావాలి కాబట్టి, మనకు ప్రేమ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మనం చేసినా తప్పు లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది. మీ ఇద్దరు కలవటానికి పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. పరిహారాలు అనేవి ఎప్పుడు అబద్ధం కాదు, అది అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండు మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.